తొలగించాలి తప్ప నా ఇష్టం ఉన్నట్టు చేస్తా అంటే మాత్రం తప్పకుండా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. మేము కూడా క్షేత్రానికి కూడా వస్తామనే మాట మళ్ళొకసారి చెప్తూ మూసీ భాగవతాన్ని కూడా గమనిస్తున్నాం. అందులోని అవినీతి ఆలోచనలు కూడా అన్ని కూడా చూస్తున్నాము. సరైన సమయంలో బయట పెడతామని చెప్పి కూడా తెలియజేస్తూ మీ అందరికీ ఇవాళ వర్షంలో కూడా పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. నమస్కారం. థ్యాంక్ యూ. మేము చెప్పేది ఒకటే బ్రదర్, ఏదైనా ప్రభుత్వం మంచి ఉద్దేశంతో ఏదైనా పని చేయదలుచుకుంటే తప్పకుండా ఆలోచన చేయవలసింది. కానీ సెలెక్టివ్ జస్టిస్ మంచిది కాదు. ముఖ్యమంత్రి అన్నకొక న్యాయం, బాగా డబ్బులున్న వాళ్ళకు ఒక న్యాయం, వాళ్ళని మాత్రం ముట్టం. కానీ పేదల మీద మాత్రం మా ప్రతాపం చూపెడతామంటే తప్పకుండా పేదవాళ్ల పక్షాన మా పార్టీ నిలబడుతుంది. వాళ్ళు మా దగ్గరకు వచ్చినా లేదా ఫీల్డ్కు మేమే పోవాల్సి వచ్చినా మా ఎమ్మెల్యేలందరం పోతాం, వాళ్ళకు అండగా నిలబడతాం. నేను అనేదాన్ని ఒకటే, చట్టం న్యాయం ఫాలో కావాలి, అందరికి ఒకటే ఉండాలి. చట్టం బలిసిన వాళ్ళకు చుట్టం, పేదవాళ్లకు మాత్రం చట్టం అనేది ఇష్టం ఉన్నట్టు చేస్తాం. పొద్దున 3 గంటలకు పోతాం, బుల్డోజర్ పెట్టి కొట్టిపారేస్తాం. అదే పెద్దవాళ్ళు ఉంటే మాత్రం నెల రోజులు నోటీస్ ఇస్తాం, 2 నెలలు నోటీస్ ఇస్తాం. వాళ్ళు కోర్టు ద్వారా స్టేలు తెచ్చుకునే వెసులుబాటు కలిగిస్తాం. అంటే మాత్రం ఆ డ్రామాని ఎండగడతాం. హైడ్రా పేరిట జరిగే డ్రామాని ఎండగడతాం. మీరు తొందరలో ఆ వివరాలు కూడా బయట పెడతాము. ఆల్రెడీ ఆ సంస్థ బ్లాక్ లిస్ట్ అయిన సంస్థ. ఆ వివరాలు కూడా మొత్తం నేను మరొక ప్రెస్ మీట్ పెట్టి చెప్తా. తొందరపడకండి. ఒక వేదశ్రీకే కాదు, పరామర్శకు కూడా పోతాను. కస్తూర్బాయి గారి దగ్గర కూడా పోతాం. మేము తప్పకుండా ఎవరెవరైతే రోడ్డున పడ్డారో బాధితులు, వాళ్ళందరికీ అండగా మేము నిలబడతాం. తప్పకుండా ఆ కుటుంబాలన్నింటినీ కూడా మేము మా శాయశక్తులు ఆదుకుంటాం. న్యాయపరంగా కూడా వారి కోసం కొట్లాడు. అది మా బాధ్యత. టైం ఉంది కదా బ్రదర్, ఇంకా పొద్దుంది, పొలం తొందర చూద్దాం. ఇప్పుడు 4 ఏళ్ళు ఉంది ఇంకా ప్రభుత్వానికి. ముఖ్యమంత్రి చిత్తశుద్ధి ఏందో అంటే ఈ ప్రభుత్వం ఎట్లా ఉందంటే బ్రదర్, ఎట్లా ఉందంటే కోర్టును కూడా తప్పుదోవ పట్టిస్తున్నది. కోర్టు హాలిడే రోజు సాటర్డే సండే కావాలని, అభాగ్యులకు కోర్టు కూడా అండగా ఉండకూడదు అన్న ఉద్దేశంతో సాటర్డే సండే కావాలని చేస్తున్నారు. ఉదయం 3 గంటలకు పోయి కొట్టిపారేస్తున్నారు. అంటే ఎంత తెలివిగా చేస్తున్నారు, అతి తెలివితో చేస్తున్నారంటే కోర్టు ఫంక్షనింగ్ స్టార్ట్ అయ్యే లోపలనే కులగొట్టి అయ్యో అయిపోయింది, 3 గంటలకు మొదలు పెట్టాలి, 9 గంటల లోపల నీలమట్టం చేయాలి, 10 గంటలకు కోర్టు ఒకవేళ మొట్టికాయలు వేసినా అయ్యో సారీ అని చెప్తే అయిపోతుంది. ఇట్లా కోర్టుని న్యాయమూర్తులను కూడా అపహాస్యం చేసే విధంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణకు కూడా మేము తప్పకుండా రిక్వెస్ట్ చేస్తాము. ఎందుకంటే సహజ న్యాయ సూత్రాలు అందరికి ఒకటే తిరిగి ఉండాలి. చట్టం అనేది అందరికి ఒకటే తిరిగి ఉండాలి. ముఖ్యమంత్రి అన్నకు ఒక చట్టం, గరీబ్ గాళ్ళకు ఇంకో చట్టం అంటూ ఉండదు కదా. కాబట్టి తప్పకుండా అది ఆలోచన చేయాలి. మూడోది, మీరు అన్నారు కాంగ్రెస్ వాళ్ళ ఇండ్ల మీదకి పోతారా అని. సందర్భం వస్తే కాంగ్రెస్ వాళ్ళ ఇండ్ల మీదకి పోతాం, మంత్రుల దగ్గరికి పోతాం, మంత్రుల ఫామ్ హౌస్లను మంచి వీడియోలు తీసి మీకు కూడా అందజేస్తాం. తప్పకుండా అన్ని బయట పెడతాం. అందులో ఏమి ఇబ్బంది లేదు. పట్నం మహేందర్ రెడ్డిది, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిది, లేదా వివేక్ గారిది, ఇంకా చాలా మంది ఉన్నారు, కేవీపీ రామచంద్రరావుది, అన్ని బయటకు వస్తాయి. మీరేం తొందరపడాల్సిన అవసరం లేదు. ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా. వీళ్ళ వ్యవహారం ఎంత దాకా పోతుంది, వీళ్ళ డ్రామా ఎంత దాకా లాగుతారు, ఇవన్నీ చూసిన తర్వాత మా పని మేము చేస్తాం. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారిని మేము కోరేది ఒకటే, ఈ డెమాలిషన్స్ ఏవైతే విచ్చలవిడిగా చేస్తున్నారో, ముఖ్యంగా అమానవీయంగా నోటీసులు ఇవ్వకుండా ఇష్టారీతను చేస్తున్నారో, ఈ విషయంలో ముఖ్యంగా సాటర్డే సండే చేస్తున్న కార్యక్రమం, నోటీస్ ఇవ్వకుండా చట్టాన్ని తూట్లు పొడుస్తూ న్యాయాన్ని అపహాస్యం చేస్తున్న కార్యక్రమాలను సోమోటోగా హైకోర్టు సీజే గారు విచారణకు తీసుకోవాలి. వీళ్ళ తరపున అవసరమైతే మేము పిటిషన్ కూడా వేస్తాం. సోమోటోగా వారు తీసుకోకపోతే ఒక పిటిషన్ కూడా మేము వేస్తాము. తప్పకుండా వారు స్పందించాలని చెప్పి కూడా మేము కోరుతాం. అనుమతిచ్చిన అధికారులను కట్టిన బిల్డర్లను చర్య తీసుకుంటే వాళ్ళ మీద తీసుకోవాలా. అమాయకంగా కొన్న బిల్డర్లు, అమాయకంగా కొన్న కొనుగోలుదారులు, మధ్యతరగతి ప్రజలు పైసా కూడబట్టి నిన్న చూస్తే ఒక దాదాపు 40-50 ఏళ్ళుండే మగవాళ్ళు ఏడుస్తున్నారు, చిన్నపిల్లలు ఏడుస్తున్నారు. హృదయ విదారకంగా ఉన్నాయి ఆ దృశ్యాలు. అందుకే నేను అనేది ప్రభుత్వానికి మానవీయత ఉండాలి, మానవీయ కోణం ఉండాలి. మా ప్రభుత్వం ఉన్నప్పుడు మా దగ్గర కూడా వచ్చినాయి రిపోర్ట్. కిర్లోస్కర్ కమిటీ ప్రకారం 28,000 కబ్జాలు ఉన్నాయి. ఓఎంట్స్ అనే కమిటీ కన్సల్టింగ్ కంపెనీ రిపోర్ట్ ప్రకారం 30,000 ఉన్నాయన్నారు. మేము ఆలోచించింది ఏంటంటే ఎక్కడెక్కడైతే బాటిల్ నెక్స్ ఉన్నాయో వాటిని కొట్టాలనుకున్నాం, కొట్టాం. నేను ఇంకొక రోజు మీకు కావాలంటే వివరంగా మా ప్రభుత్వంలో చెరువుల పరిరక్షణకు మేము తీసుకున్న కార్యక్రమాలు, ఎట్లా మేము కబ్జాలు లేకుండా నిరోధించగలిగినాం, ఎట్లా ఎస్టీపీలు కట్టాము, చెరువులను ఎట్లా